ప్రింట్ మీడియా మిత్రులకు అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాక్టర్ రాజారాం యాదవ్ గారు మొన్న ఒక ప్రకటన చేశారు పిసిసి అధ్యక్షుల పైన, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పైన. ఆయన ఇందిరమ్మ ఇళ్లను ఇష్టంరాతంగా కాంగ్రెస్ పార్టీ సభ్యులకే తీసుకుంటున్నారు అని చెప్పి ప్రకటన చేసినట్ట. దానికి మేము క్లిష్టంగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు అయితే ఇవ్వడం జరిగింది. అట్టడు స్థాయిలో ఎవరైతే ఉన్నారో వాళ్లకు వెతికి మరి ఉన్న వాళ్ళకు కాకుండా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇందిరమ్మ ఇల్లు. అదేవిధంగా వాళ్ళ సొంత ఊరు తాళరాంపూర్లో మీ డబుల్ బెడ్రూమ్లు ఎన్ని కట్టారు, మా ఇందిరమ్మ ఇల్లు ఎన్ని కట్టినామో మేము చర్చకు సిద్ధమని చెప్తున్నాము. మీ గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలలో మీరు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టారో దానికి మేము వచ్చిన 2.5 సంవత్సరాలలో 3 సంవత్సరాలలో 38 ఇందిరమ్మ ఇల్లు కట్టినామని చెప్పి మేము హామీ తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే గత 5 సంవత్సరాలు మాజీ మంత్రి ఆర్ఎన్బి శాఖ ఉన్నప్పుడు కూడా మీ సొంత మండల్ ఏరగట్ల మండలిని డెవలప్ చేసుకోలేక మీరు ఇప్పుడు మా ప్రభుత్వం మీద బురద జల్లితే మేము కంపల్సరీ హెచ్చరిస్తున్నాం. తస్మా జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జిందాబాద్, జిందాబాద్.